మామూలుగా స్మోక్ చేయొచ్చుగా. ఐఎమ్ సారీ మేడం, గూడ్స్ ఇప్పుడే దించుతున్నాం. ఇంపోర్ట్ అప్లికేషన్స్ అన్ని ఫైల్ చేశాను, బట్ కస్టమ్స్ లో స్మాల్ ప్రాబ్లమ్స్. గూడ్స్ త్వరలో క్లియర్ చేస్తాను. జైపూర్ నుంచి వచ్చిన టైల్స్ ఈ వారంలో ఎక్స్పోర్ట్ చేయండి. మీరు అందంగా ఉన్నారు, నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. రామ్లాల్ అనుకో కంటైనర్స్ క్లియర్ చేసిన తర్వాత మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. ప్లీజ్ అలా చూడకండి, నేను చూడలేకపోతున్నాను. ఫైల్స్ అన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారని విన్నాను. ఈ డ్రెస్ మీకు అందంగా ఉంది. నేను అన్నట్టే మీరు సిన్సియర్ గా డివోటెడ్ గా నిజంగానే ఉంటున్నారని విన్నాను. నేను మీకు సిన్సియర్ గా డివోటెడ్ గా ఉంటాను. నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు పాడు చేయాలనుకుంటున్నాను. ఇవాళ రాత్రి 8 గంటలకి మీరు మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు. రాలేదనుకోండి, ఏం లేదు, నేను కొంచెం విషయం తాగుతాను. దట్స్ ఆల్. ఆల్ ది బెస్ట్ మిస్టర్ సూర్య. అందరికీ అవకాశం తలుపు తడుతుంది, కానీ నీకు హృదయాన్నే తట్టింది. ఏమిటి నువ్వు అనేది? కొందరు అంటుంటారు, మనం ఎవరిని ప్రేమించామనే దానికన్నా మనల్ని ఎవరు ప్రేమించారన్నదే ముఖ్యమని. నేను కొంచెం ఉల్టా ఉల్టా టైప్ అంటే ఏంటి? నా వరకు నాకు నేనెవరిని ప్రేమిస్తున్నానన్నదే ముఖ్యం. నువ్వు ప్రేమించేది ఎవరిని? జెనీ జాక్సన్, స్టెఫీ గ్రాఫ్, మాధురి దీక్షిత్. ఒకవేళ వీళ్ళలో ఎవరైనా మనల్ని ప్రేమించారనుకో, మనం వరల్డ్ ఫేమస్ అవుతాం. దీనికి నా ప్రాబ్లంకి ఏం సంబంధం? వీళ్ళ లాంటిదే మన స్నేహ మేడం కూడా. ఇప్పుడు నువ్వు ఓకే అన్నావు అనుకో, రేపే మన ఊరి లోకల్ పేపర్ నుంచి ఇండియా టుడే వరకు ఈ పక్క స్నేహ మేడం ఫోటో, ఈ పక్క నీ ఫోటో పబ్లో అయిపోతావు. శివ, మడివం తెలిసే చీరలో ఉన్న అందం మోకాడు తెలిసే గౌన్ లో ఉండదు. ఓకే, కావాలంటే స్నేహ మేడం మీద ఎందుకు చేయగట్టమని అడవులను చూసే ప్రేమి. డోంట్ బి సిలీ శివ. ఏగో చూడు, నేనేదో తాగి వాగుతున్నాను అనుకోవద్దు. ఈ వయసులో శరీర నగ్నత్వం చూడాలి, వయసు మళ్ళాక మనసు నగ్నత్వం చూడాలి. 7:30 శివ. స్నేహ మిస్ 8 o'clock మిస్ చేయద్దు. ఓకే, కూర్చోండి. మీరు సిగరెట్ తాగుతారని తెలుసు, నేనే కొన్నాను. నచ్చిందా? ఆస్ట్రే. 1 minute. మీరు తాగే సిగరెట్ నాకు నచ్చదు, అందుకని సిగరెట్ తాగడం మానేయొద్దు. దట్స్ మ్యాలీనెస్, ఐ లైక్ ఇట్. ఈ సిగరెట్స్ అన్ని నేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. మీరు సెలెక్ట్ చేసి తాగండి సూర్య.
ఏమైంది సూర్య? వీటిలో దేనిలో నాకు తృప్తి లేదు మేడం. ఏదో ఒకటి నచ్చాలి, దాంతో తృప్తి పడాలి సూర్య. నేను లేను. ఇన్ని రోజులు చలించకుండా ఇప్పుడు మీ దగ్గర చలించిపోలా. ఐఎమ్ హ్యాపీ సూర్య, ఐఎమ్ వెరీ హ్యాపీ. అది మీ తప్పు మేడం. వాట్ డూ యూ మీన్? మేడం, నేనేం ఉత్తముడిని కాను, అంత మాత్రం అమ్మాయిలు పిచ్చోండి కాను. నేను ఎందరో అమ్మాయిలకి మల్లెపూలు కొనిచ్చాను. వాళ్ళకి సంబంధించినంత వరకు మగవాళ్ళు ఇచ్చిన పువ్వులకి వాసన ఎక్కువ, కానీ అదే మల్లెపూల వాసనలో నాకు నచ్చిన స్మెల్ మాయమవుతుంది. మీరు ఓకే అంటే మీకు కూడా మల్లెపూలు తెచ్చిస్తాను. నేను ప్రేమిస్తాను, బట్ ఆ ప్రేమ ఓడిపోవాలని నా దేవుడి దగ్గర సిన్సియర్గా పెట్టుకుంటాను. అప్పుడేగా ఇంకొక అమ్మాయిని ప్రేమించచ్చు. నేను దేనిలోనూ తృప్తి చెందను. మీ దగ్గర తృప్తి చెందాన్ని ఊహించుకోకండి. నా దగ్గర ఉన్నది ఒక్కటే మంచి కూడా, నా గురించి నేను నిజం చెప్పడం. వీటికి ఓకే అనుకుంటే కార్ పంపండి, మీ ఇంటికి వస్తాను. గుడ్ నైట్. శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకెందుకు మేడం థ్యాంక్స్ చెప్పడం? సూర్య చాలా మంచివాడు. ఒక మంచివాడిని మంచివాడని చెప్పినందుకు థ్యాంక్స్. శివ, మీరు షిప్ దగ్గరికేగా వెళ్ళేది? సూర్యని ఇక్కడికి రమ్మనండి. ఓకే, అడుగో సూర్య వస్తున్నాడు. మేడం, నేను షిప్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఓకే. గుడ్ ఈవినింగ్ సూర్య. గుడ్ ఈవినింగ్. ఐఎమ్ సారీ. ఎందుకు సారీ చెప్తున్నా? వెళ్ళు, తెలుస్తుంది. గుడ్ ఈవినింగ్ మేడం. రండి సార్. నేను ప్రేమిస్తాను, బట్ ఆ ప్రేమ ఓడిపోవాలని దేవుడి దగ్గర సిన్సియర్ గా వేడుకుంటాను. అప్పుడేగా ఇంకొక అమ్మాయిని ప్రేమించొచ్చు కదా సార్? ఇటువంటి డైలాగ్స్ అరువు తెచ్చుకుని నాతో మాట్లాడితే నేను మోసపోతాను అనుకున్నారా? సూర్య, నేను ఒకటి సెలెక్ట్ చేస్తే అది ఎప్పుడు తప్పవదు. మీరు నా దగ్గర నుంచి తప్పించుకోలేరు. మీరు తప్పు లెక్క వేస్తున్నారు మేడం. నేను సూర్యుని మింగి చూపిస్తాను సూర్య. జాగ్రత్త, గొంతుకు అడ్డం పడుతుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, అన్లోడ్ అవడానికి లేట్ అవుతుంది. మీరు కావాలంటే బయలుదేరండి. ఓ, సూర్య, కార్ తీయండి. నాకు డ్రైవింగ్ తెలియదు మేడం. ఓకే, యూ క్యారీ ఆన్. ఏ, అటు చూడు వినివాడు, నీకు పొగరెక్కువైందే. ఏ, నువ్వెప్పుడు చూసినా మూడిగానే ఉంటావు, అతను ఎప్పుడు చూసినా మూడిగానే ఉంటాడు. ఇద్దరు లవ్ చేసుకున్నారంటే సూపర్ కాంబినేషన్ అనుకో. కావాలంటే నువ్వు ప్రేమించు. ప్రేమించదానే, కానీ నా కోసం అత్తపడుతున్నాడే. సూర్య, నువ్వు అలాగే వెనక్కి తిరిగి సైడ్ లో చూడు. నీ మనసుకు నచ్చిన విధంగా ఒక సగటు భారత నారి. చూశాను, నాకు నచ్చలా. నచ్చలేదా? ఈ అమ్మాయి నచ్చలేదా? మాట్లాడకుండా నేనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ధైర్యంగా నువ్వు పెళ్లి చేసుకో, కానీ నీ స్టెఫీగ్రాఫ్ మాధురి దీక్షిత్లో ఏమవుతారు? వాళ్ళు లవ్ చేయడానికి, వీళ్ళు సంసారం చేయడానికి. ఏంటి సూర్య, ఏంటి ఆలోచిస్తున్నావు? ఒక సగటు ఇండియన్ పౌరుడు మెంటాలిటీయే నాది కూడా. పెళ్ళం హోమ్లీగా ఉండాలి, మిగిలిన వాళ్ళు సెక్సీగా ఉండాలి. సింపుల్. అప్పుడైతే నీకు ఆ అమ్మాయి కరెక్ట్. వెళ్ళి ఐ లవ్ యూ అను. ఏమైంది శివ, నీ మిస్సెస్ మిస్ అయిందా? తను నాకు మిస్సెస్ అవ్వాలని రాస్తుందనుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వలేదు.